వామ్మో, ఇదేం వర్షం బ్రో, వినాయక చవితి స్పెషల్ అనుకుంటా. అసలు వానకు బ్రేకులు లేనట్టు ఏకధాటిగా ఇలా కురుస్తూనే ఉంటే ఎలా భయ్యా? ఆఫీస్కి వెళ్ళాలా వద్దా? స్కూల్కి అయితే సెలవులు ఇస్తారు, కానీ ఆఫీస్కి అయితే ఇవ్వరు కదా. రెయిన్ కోట్ వేసుకున్నా కొన్నిసార్లు యూజ్ లేనట్టే ఉంటుంది. ఎందుకంటే వర్షం అంతా కంటిపై పడుతుంటే విజన్ బ్లాక్ అవుతుంది. రోడ్డుపై ఉండే గుంతలు కనిపించక కొంతమంది కింద పడిపోతున్నారు. అసలే హైదరాబాద్లో ఏ రోడ్డుపై ఏ గుంత ఉందో కనిపెట్టడం కష్టం కూడా. ఇదంతా తెలిసి కూడా వానదేవుడు శాంతించడేంటి? ఏమో, నాకైతే కాసేపు రెయిన్ ఆగితే బెటర్ అనిపిస్తుంది. బట్టలు కూడా ఆరడం లేదు. వర్షం ఇలానే కొనసాగితే చాలా ఇబ్బందే. ఇది సగటు హైదరాబాద్ వాసి మాట. ఇంట్లో, ఆఫీసుల్లో పక్కింటి వారితోనూ వరుణుడి గురించే హైదరాబాద్ గల్లీ గల్లీలో చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడే మీరొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే, హైదరాబాద్లో ఈ నాన్ స్టాప్ బాధుడికి కారణం ఎవరో కాదు, మనమే. అవును, మీరు, నేను, మనమందరమే దీనికి కారణం. అదెలా అంటారా? నేను చెప్తా, వినండి. వాతావరణంలో జరుగుతున్న మార్పులే అస్సలైన విలన్. ఆ మార్పులకు కారణం మానవుడే కదా. ఓవైపు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, గాలిలో తేమ ఎక్కువ అవుతోంది. ఆ తేమ ఒక్కసారిగా మేఘాల్లో కూరుకుపోతే వర్షం ఒక్కసారిగా కురుస్తుంది. సాధారణంగా 2-3 గంటల్లో పడే వర్షం ఇక్కడ 20 నిమిషాల్లోనే కురుస్తోంది. అందుకే హయత్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, సరూర్ నగర్, మల్కాజ్గిరి, కాప్రా లాంటి దక్షిణ తూర్పు ప్రాంతాల్లో ఒక్కసారిగా వరదల్లా వర్షం పడిపోతుంది. కొన్ని చోట్ల మాత్రం రాహుల్ ద్రవిడ్ లెవెల్లో నిదానంగా నాన్ స్టాప్ బ్యాటింగ్ చేస్తోంది. ఒకవైపు బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో ఈ తరహా వర్షం పడుతూ ఉంటే, ఇతర ప్రాంతాల్లో మాత్రం పగలబడి కురుస్తూ ఉంది. ఇది సహజమా? కాదు భయ్యా. క్లైమేట్ చేంజ్ అనే భూతం మన మీద తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇక ఈ వర్షం ఎక్కడ ఎక్కువగా పడాలో, ఎక్కడ తక్కువగా పడాలో అనేది మైక్రో లెవెల్ అనాలిసిస్ తోనే అర్థమవుతుంది. ఇక హైదరాబాద్లో ఇప్పుడు కురుస్తున్న నాన్ స్టాప్ రెయిన్ కు వెనుక కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ప్రకృతి. ఉష్ణోగ్రత 1 డిగ్రీ పెరిగితే గాలి సుమారు 7% వరకు ఎక్కువ తేమను పట్టుకుంటుంది. ఆ అదనపు తేమ బంగాళాఖాతం వైపు నుంచి వచ్చే వర్షపు గాలులు, తక్కువ గాలి ఒత్తిడి ప్రాంతాలు హైదరాబాద్పై ఆగిపోతే బలంగా వర్షం కురుస్తుంది. అందుకే మేఘాలు వరుసగా వచ్చి అదే దారిలో తిరుగుతూ ఒకే చోట వరుణుడు మళ్లీ మళ్లీ వాన కురిపిస్తున్నాడు. దీనికి తోడు నగరంలో వేడి ఎక్కువగా నిల్వ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కాంక్రీట్ భవనాలు ఎక్కువ, చెట్లు తక్కువ. పగలంతా ఆ వేడి భూమి మీద దాగి ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఆ వేడి గాలి పైకి ఎగరడానికి బలంగా తోడ్పడుతుంది. పైకి ఎగిరిన ఆ గాలి మేఘాలను ఇంకా ఎత్తుకు నెట్టేస్తుంది. దీంతో మేఘాలు ఒక్కసారిగా తెగిపడి పెద్ద పెద్ద చినుకులుగా వర్షాన్ని కురిపిస్తున్నాయి. నిజానికి నగరంలో రోడ్లు, లేఅవుట్లు, పార్కింగ్ ప్రదేశాలు అన్నీ కాంక్రీట్ అయిపోవడంతో నీరు నేలలోకి దిగే మార్గం మూసుకుపోతుంది కదా. అందుకే వర్షపు నీరు వెంటనే రోడ్ల మీదకు పారిపోతుంది. తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో అది నిలిచిపోతుంది. ఇది కామనే కదా. ఇటు హైదరాబాద్ నగర నిర్మాణం వర్షపు నీరు నిలిచిపోవడానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. హైదరాబాద్లోని వర్షపు నీరు పోయే కాల్వలు, నాలాలు చాలా ఏళ్ల క్రితం ఉన్న ప్రమాణాల మీదే ఉన్నాయి. ఆ కాలంలో గంటకు 20 నుంచి 30 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే లెక్కలోకి తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. కానీ ఇప్పుడు పడే వర్షం ఆ లిమిట్ దాటిపోతోంది. నీటికి దారి లేకపోవడం వల్ల రోడ్ల మీదకు నిలిచిపోతుంది. పైగా నాలాలు కుంచాం, వాటి మీద కట్టడాలు పెట్టాం, చెరువుల దగ్గర బఫర్ జోన్లు కూడా లేకుండా పోయాయి. చెత్త కుప్పలు కూడా ఇన్లెట్ దగ్గర అడ్డుగా నిలుస్తున్నాయి. అందుకే కాప్రా, సరూర్ నగర్ చెరువుల దగ్గర నీరు నిలిచి వెనక్కి ఎగబాకుతోంది. అందుకే నాన్ స్టాప్ వర్షం వెనుక ప్రకృతి పాత్ర ఎంత ఉందో మన తప్పులు కూడా అంతే ఉన్నాయి కదా. వాతావరణ మార్పు ప్రపంచ స్థాయిలో వర్షాలను మరింత బలంగా చేస్తోంది. కానీ నగర నిర్మాణం, చెరువుల నిర్లక్ష్యం, భూమిని గట్టిగా కప్పేయడం లాంటివి వాన సమస్యను రెట్టింపు చేస్తున్నాయి. అందుకే వాన కురుస్తుంటే మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ వరుణుడి దెబ్బకు అసలైన కారణం ఎవరు? వానదేవుడా లేదా మనమా? సమాధానం మీకే అర్థమై ఉండాలి కదా.